కోటాలో ఎమ్మెల్సీని వడ్డెర కులస్తులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల మురళి కూటమి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం వంటౌన్లోని సంఘ కార్యాలయంలో వడ్డెర సంఘ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వడ్డెర కులస్తులు ఎంతో వెనుకబడి ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం సుమారు రాష్ట్రం మొత్తం మీద 25 లక్షల మంది ఉన్నారని, అయినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా తమ కులస్తుల్ని గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్ని సంఘాలకు పెద్దపీట వేస్తుందని, అలాగే మా యొక్క వడ్డెర కులస్తులకు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కేటాయించాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాల కమిటీని వేయడంతో వడ్డెర కులస్తులను కూడా ఎస్సీలో చేర్చాలని ఆ కమిటీ తీర్మానం చేయడం జరిగిందని, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అది వెనకబడిపోయిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దాన్ని పరిగణనలో తీసుకొని ఎస్సీ జాబితాలో వడ్డెర కులాన్ని చేర్చి వడ్డెర సంఘానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో రాష్ట్ర యువజన అధ్యక్షుడు పల్లపు శివయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచం శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల దుర్గారావు, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు వేముల రాము, బండారు శివశంకర్, గోగుల రామచంద్రరావు, సోరా రూప్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి విజయవాడ నడిబొడ్డున 2 టౌన్ 1 టౌన్ ఏరియా ఈరోజు వడ్డర్ల స్థితిగతుల మీద, వడ్డర్ల హక్కుల పైన ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది. నా పేరు దేవళ్ల మురళి, రాష్ట్ర వడ్డర సంఘం అధ్యక్షులు, మాజీ వడ్డర కార్పొరేషన్ చైర్మన్ని, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల దుర్గారావు, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు పల్లపు శివ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచం శ్రీనివాసులు, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ఏముల్ రాంబాబు, మిగతా సభ్యులందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ హాజరై గతంలో ప్రభుత్వం వడ్డర్లకు ఏం చేసింది, ఇప్పుడు వడ్డర్లకు హక్కులు ఏ విధంగా సాధించుకోవాలనే దాని మీద ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటు. ముఖ్యంగా గతంలో వడ్డర్లను గుర్తించిన పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా వడ్డర్లకు మొట్టమొదటిగా ఫెడరేషన్ ని ఏర్పాటు చేసిన ఘనత ఆనాడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుది. ఫెడరేషన్ ని కార్పొరేషన్ చేర్పించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది. వడ్డర్ల అభివృద్ధి కోసం 132 కోట్లు కేటాయించి వడ్డర్లకు పెద్దపీట వేసిన ఘనత అప్పుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుది. వడ్డర్ని ఎస్టీలో చేర్చాలని అనేక రకాలుగా, అనేక సంవత్సరాల అనేక పోరాటాల భాగంగా వడ్డర్లు న్యాయమైన కోరికలు కోరుతున్నారు. వాళ్ళు పక్క రాష్ట్రాలలో కూడా 12 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్టీలో చేర్చాలని ఆ రోజు సత్యపాల కమిటీ వేసి 173 జారీ చేసిన ఘనత అప్పుడు తెలుగుదేశం పార్టీది. ఆదరణ పథకం కింద పనిముట్లు కూడా కుల వృత్తిలో, చేతి వృత్తిలో ఆధారపడి జీవనం సాగించే అన్ని రంగాలలో పనిచేసే కులం వడ్డెర కులం. మట్టి పని చేయాలన్నా, రాయి కొట్టాలన్నా, కంకర కొట్టాలన్నా, రాయి కట్టాలన్నా, భవనాలు నిర్మాణం చేయాలన్నా, చెక్ డ్యాములు, బావులు తవ్వాలన్నా, మరి ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టాలన్నా, ఎన్నో ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కలిగిన కులం వడ్డెర కులం. అటువంటి కులానికి కూడా ఆదరణ పథకం కింద పనిముట్లు కూడా కల్పించిన ఘనత అప్పుడు తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు. మరి ఇంకా కొన్ని జీవోలు కూడా ఇచ్చారు. జిల్లా వెలిపిరి కమిటీ గాని, మరి ఆ రోజు కొంతమంది డైరెక్టర్లు ఇచ్చారు, పార్టీలలో కూడా పదవులు కేటాయించారు. మరి ఈరోజు గత 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డర్లకి ఎన్నికల దూరమైనాయి. కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు కానీ కార్పొరేషన్ నిధులు లేదు. ఏదైతే ఎస్టీలో చేర్చాలన్నప్పుడుగా ఎస్టీది కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ జిల్లా కమిటీ ఎలిపిరి కమిటీ వేసినప్పుడు ఆ కమిటీలని జీవోలను కూడా కమిటీలు నియమించుకోకుండా, మరి ముఖ్యంగా కొండ క్వారీలు అనేది వడ్డర్లకు
సంబంధించిన క్వారీల్ని దినామీ పేరు మీద లీజు చేసుకొని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అప్పుడు మంత్రి ఈ వడ్డర్ల కలిగిన సంపత్తి 1,000 కోట్లు దోచేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. మరి ఆ రోజు అనేక రకాలుగా కుల వృత్తిదారులు చేతి వృత్తిదారులని కూడా గుర్తించకపోవటం మరి బాధాకరం. అనేక రకాలుగా ఆ రోజు చాలా వడ్డర్లకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా ఎన్నో బీసీ కులాలు ఉన్నాయి. దాంట్లో వడ్డర్లు కూడా బలమైన కులం బీసీలలో. ఎంతో మంది ఎన్నో పార్టీలు మారిన వడ్డర్ల మటుకు ఒకటే అజెండాగా పనిచేశారు. వడ్డర్లు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే వడ్డర్లని ఆ విధంగా పనిచేస్తూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, మాకు వడ్డర్లకి చట్టసభల్లో అవకాశం కల్పించాలి, వడ్డర్ల సమస్యల గురించి మాట్లాడడానికి కానీ వడ్డర్ల యొక్క బాధల్ని వాళ్ళ యొక్క అనేక రకాలుగా ఇప్పుడు కొండ క్వారీలలో కానీ జరిగే దాడులు కానీ అరాచకాల్ని గలమిప్పి మాట్లాడాలన్న పార్లమెంట్ అసెంబ్లీలో వడ్డర్ల జాతి బిడ్డగా మరి 2 ఎమ్మెల్యేలు కావాలన్నాం, ఒక ఎంపీ కావాలన్నప్పుడు అడిగినప్పటికీ అది కొన్ని కారణాల వల్ల మరి కూటమి ఆ రోజు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పార్టీ మనకు కేటాయించలేనప్పటికీ మీకు తప్పకుండా ఎమ్మెల్సీ రాజ్యసభలో కానీ ఉన్నత కార్పొరేషన్ మైనింగ్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, మరి దేవాలయాలు కూడా అవకాశం కల్పిస్తానన్నారు. దాని భాగంగానే ఇప్పటికీ మరి ఫస్ట్ లిస్ట్ అయింది, టీటీడీ బోర్డు అయిపోయింది, 3వ మరి 2వ లిస్ట్ కూడా అయిపోయింది. దాంట్లో ఎక్కడ కానీ అవకాశం కల్పించలేదు. నేను మహా టీవీ వాళ్ళని ఒకటే అడుగుతున్నా, మొన్న ఒక ఇన్సైడ్ వేసినప్పటికీ కూటమి ప్రభుత్వం అనేక నామినేటెడ్ పదవులు వడ్డర్లకు కట్టిపెట్టినారని చెప్పడం వాళ్ళకి తెలియదేమో. ఎక్కడ కానీ 175 నియోజకవర్గాలలో ఒక్కడిక్కడ అవకాశం కలగలేదు. ఆఖరికి డైరెక్ట్లుగా Like, subscribe and press the bell icon for new updates.